అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ఆసక్తికరమైన సైన్స్ రహస్యాలను విడమర్చి చెప్పే మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అవును, ఇది నిజానికి మన దైనందిన జీవితంతో విడదీయరాని సంబంధమున్న అంశం. అదే వోల్టేజ్. ఖచ్చితంగా. మనం కరెంట్, వోల్టేజ్ అనే పదాలను రోజు వాడుతుంటాం కదా. ఇంట్లో పవర్ పోయినా, ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా వోల్టేజ్ తక్కువగా ఉంది అంటుంటాం. నిజమే. కాని అసలు ఆ పదాల వెనుక ఉన్న సైన్స్ ఏంటో చాలామందికి తెలీదు. ఆ సైన్స్ గురించి ఈరోజు మనం మన దగ్గర ఉన్న సంభావ్య వ్యత్యాసం పీడీఎఫ్ ఆధారంగా చర్చిద్దాం. ముఖ్యంగా ఈ డాక్యుమెంట్లోని ఆసక్తికరమైన చిత్రాలను బేస్ చేసుకొని, అంటే ఎలాంటి గందరగోళం లేకుండా సింపుల్గా విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. అసలు ఒక నిర్దిష్ట విద్యుత్ క్షేత్రంలో, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో అక్కడి నుంచే మన విశ్లేషణ మొదలు పెడదాం. సరే, దీన్ని కాస్త వివరంగా చూద్దాం. అసలు సంభావ్య వ్యత్యాసం లేదా ఆంగ్లంలో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏమిటి? ఇక్కడే మనం కొద్దిగా ఊహించుకోవాలి. ఒక నిర్దిష్ట విద్యుత్ క్షేత్రంలో ఒక యూనిట్ ఛార్జ్ను ఒక బిందువు నుండి మరో బిందువుకు తరలించడానికి మనం చేసే పనినే సంభావ్య వ్యత్యాసం అంటారు. దీన్నే వాడుక భాషలో వోల్టేజ్ అని కూడా పిలుస్తాం. అంటే ఛార్జ్ తనంతట తానుగా ఒక చోటు నుండి మరో చోటికి వెళ్ళదు అంటారా? వెళ్ళదు. దాన్ని నెట్టడానికి మనకు కొంత శక్తి కావాలి, కొంత పని జరగాలి. ఆ జరిగిన పని మొత్తమే మనం కొలిచే ఈ వోల్టేజ్ అనమాట. ఇది వింటుంటే నాకొక ఉదాహరణ గుర్తొస్తోంది. రెండు అయస్కాంతాల నార్త్ పోల్స్ దగ్గరకు తీసుకురావాలని చూస్తే అవి ఒకదానికొకటి వికర్షించుకుంటాయి కదా. అవును. వాటిని బలవంతంగా దగ్గరకు తీసుకురావాలంటే మనం చేతులతో కొంత బలాన్ని ప్రయోగించి పని చెయ్యాల్సుంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జరిగేది కూడా ఇదే కదా. ఒక పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి మరో పాజిటివ్ ఛార్జ్ని తేవాలంటే. కరెక్ట్. ఆ వికర్షణను ఎదిరించి మీరు ఎంతైతే పనిచేస్తారో ఆ పనే అక్కడ విద్యుత్ పొటెన్షియల్గా నిల్వ ఉంటుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఇంకోటుంది. మన డాక్యుమెంట్లో కూడా చెప్పారు కదా, విద్యుత్ పొటెన్షియల్ని కొలవడానికి అనంతమైన దూరం నుండి, అంటే ఇన్ఫినిటీ నుండి ఒక ఛార్జ్ని తీసుకురావడం. అనంతమైన దూరం అంటే ఏంటసలు? అంటే ఆ విద్యుత్ క్షేత్ర ప్రభావం ఏమాత్రం లేని సున్నా ప్రదేశం అన్నమాట. డాక్యుమెంట్ చిత్రంలో చూపించినట్లుగా ఆ అనంతమైన దూరాన్ని పాయింట్ బి అనుకుంటే, అక్కడ్నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్కు వ్యతిరేకంగా మనం కొలవాలనుకుంటున్న బిందువుకు, అంటే పాయింట్ ఏకు తీసుకురావడానికి ఎంత పని జరిగిందో అదే ఆ విద్యుత్ పొటెన్షియల్. ఓహో, అదొక రెఫరెన్స్ పాయింట్ లాంటిదన్నమాట. మన సోర్స్లోని చిత్రాలను గమనిస్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. మధ్యలో ఉన్న ఒక పాజిటివ్ పాయింట్ ఛార్జ్ చుట్టూ వృత్తాకారంలో వోల్టేజ్ రేఖలు ఎలా వ్యాపించి ఉన్నాయో చూడండి. అదొక మంచి విజువలైజేషన్. కేంద్రానికి బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఆ వలయం మీద 5 వోల్ట్స్ ఉంటే, కొంచెం దూరం వెళ్లేసరికి అది 4 వోల్ట్స్కి, ఇంకా దూరం వెళ్తే 3 వోల్ట్స్కి పడిపోయింది. అంటే ఛార్జ్ నుండి దూరంగా వెళ్లే కొద్దీ ఆ వోల్టేజ్ క్రమంగా క్షీణిస్తుంది కదా. మంటకు దూరంగా వెళితే వేడి తగ్గినట్టు. సరిగ్గా చెప్పారు. అదే సమయంలో ఒక నెగటివ్ ఛార్జ్ చుట్టూ ఈ రేఖలెలా ఉన్నాయో చూసారా? పాజిటివ్కి వ్యతిరేకమన్నమాట. కేంద్రానికి దగ్గరగా -5 వోల్ట్స్ ఉంటే, కొంచెం దూరంలో -4, ఇంకా దూరంలో -3 వోల్ట్స్ ఉన్నాయి. అంటే నెగటివ్ ఛార్జ్ దగ్గర మనం లోపలికి వెళ్లే కొద్దీ వ్యత్యాసం మరింత నెగటివ్గా మారుతుందన్నమాట. ఇదంతే బానే ఉంది, కానీ భౌతిక శాస్త్రంలో గణితం లేకుండా కొలవలేం కదా. ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అవును. ఇక్కడే మనకు V=W/Q అనే ప్రాథమిక సూత్రం పరిచయం అవుతుంది. చూడ్డానికి 3 అక్షరాలేగాని ఇది మొత్తం విద్యుచ్ఛక్తి బదిలీకి పునాది. కొంచెం విడమర్చి చెబుతారా ఈ సూత్రాన్ని? తప్పకుండా. V అంటే మనం మాట్లాడుకుంటున్న వోల్టేజ్, దీని యూనిట్ వోల్ట్. ఇక W అంటే జరిగిన పని, దీన్ని జౌల్స్లో కొలుస్తారు. Q అంటే ఛార్జ్, దీని యూనిట్ కూలం. దీన్ని ఒక పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే ఎలా ఉంటుంది? సింపుల్. 1 వోల్ట్ అనేది 1 జౌల్ పనిని 1 కూలం ఛార్జ్తో భాగించగా వచ్చేదానికి సమానం. అంటే 1 కూలం ఛార్జ్ని తరలించడానికి ఎన్ని జౌల్స్ పని జరిగిందో అదే వోల్టేజ్. ఓకే, దీన్ని సాధారణంగా అర్థం చేసుకోవాలంటే 1 కూలం విద్యుత్ ఛార్జ్ను తరలించడానికి 1 జౌల్ పని జరగాలి. అప్పుడే ఆ రెండు బిందువుల మధ్య 1 వోల్ట్ వ్యత్యాసం ఉన్నట్లు. అసలు ఈ కూలం అనేది చాలా పెద్ద సంఖ్య అనుకుంటా. బ్రహ్మాండమైన సంఖ్య.
ఒక కూలం అంటే దాదాపుగా 6.24 క్వింటిలియన్ల ఎలక్ట్రాన్లు. ఇన్ని బిలియన్ల ఎలక్ట్రాన్లను ఒకచోట నుండి ఇంకో చోటికి నెట్టడానికి ఖర్చయ్యే శక్తే ఈ జౌల్. అందుకే వోల్టేజ్ అనేది కేవలం ఒక సూత్రం కాదు, శక్తి ఎలా బదిలీ అవుతుందో చెప్పే కొలమానం. అంటే వోల్టేజ్ అనేది ఎలక్ట్రాన్లను నెట్టే శక్తి అని స్పష్టంగా అర్థమైంది. కానీ ఒక సర్క్యూట్లో కేవలం ఈ నెట్టే శక్తి మాత్రమే ఉండదు కదా, కరెంటుంటుంది, దాన్ని అడ్డుకునే నిరోధం కూడా ఉంటుంది. అవును. ఆ మూడింటి మధ్య సంబంధం తెలుసుకోవాలంటే మనం సోర్స్ పత్రంలోని ఓం నియమం గురించి మాట్లాడుకోవాలి. అందులో ఒక అద్భుతమైన డయాగ్రామ్ ఉంది, అదే మ్యాజిక్ ట్రయాంగిల్. అవునవును, ఆ త్రిభుజంలో పైన వి, కింద ఐ మరియు ఆర్ ఉంటాయి కదా, దాన్ని ఎలా వాడాలో ఒక్కసారి వివరిస్తారా? ఆ త్రిభుజం ద్వారా ఓం నియమాన్ని చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. పైన ఉన్న వీని మూసివేస్తే కింద ఐ మరియు ఆర్ పక్కపక్కనే కనిపిస్తాయి. అంటే వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అని అర్థం. అంటే దీని అర్థమేంటంటే సంభావ్య వ్యత్యాసం అనేది సర్క్యూట్ గుండా ప్రవహించే కరెంట్ మరియు ఆ ప్రవాహాన్ని అడ్డుకునే రెసిస్టెన్స్ల గుణకారానికి సమానమన్నమాట. కరెక్ట్. దీన్ని మనం ఇందాకట్లాగా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక నీటి పైపు ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. ఒక ఇంటిపైన నీటి ట్యాంక్ ఉంది అనుకుందాం. ఆ ట్యాంక్ ఎంత ఎత్తులో ఉంటే పైపులో నీటి ప్రెషర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడే వోల్టేజ్. ఆ పైపు గుండా ప్రవహిస్తున్న నీరే మన కరెంట్. ఒకవేళ ఆ పైపు బాగా సన్నగా ఉన్నా, లోపల ఏదైనా అడ్డంకి ఉన్నా నీటి ప్రవాహం తగ్గుతుంది. ఆ అడ్డంకినే మనం రెసిస్టెన్స్ అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా. ప్రెషరుంటేనే నీరు ప్రవహిస్తుంది, అలాగే వోల్టేజుంటేనే కరెంటు ప్రవహిస్తుంది. బ్యాటరీ పవర్ ఇస్తుంటే కరెంటు ప్రవహిస్తుంది, మధ్యలో ఉన్న రెసిస్టర్ ఆ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదంతా వినడానికి చాలా లాజికల్గా ఉంది. నీటి ప్రెషర్ని గేజుతో కొల్చినట్లు, మరి ఈ ఎలక్ట్రికల్ ప్రెషర్ని ఎలా కొలవాలి? డాక్యుమెంట్లో చెప్పినట్లు వోల్ట్మీటర్తోనే కదా? అవును. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఆ వోల్ట్మీటర్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎలా అమర్చాలి అనేది ఖచ్చితమైన నియమాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నియమాలేంటో చెప్పండి. వోల్ట్మీటర్ని ఎప్పుడు కూడా సమాంతరంగా, అంటే ప్యారలల్గా మాత్రమే కనెక్ట్ చేయాలి. చూపించినట్లుగా సర్క్యూట్లో R1, R2 అని రెండు రెసిస్టర్లున్నప్పుడు వోల్ట్మీటర్ను కేవలం R2కి అక్రాస్గా ఎలా కలిపారో అలాగన్మాట. అవును, ఒక చిన్న బైపాస్ లాగా. ఎందుకిలా సమాంతరంగానే కలపాలి? దాని వైర్ల మధ్యలో సిరీస్లో ఎందుకు కలపకూడదు? ఎందుకంటే వోల్ట్మీటర్కు సహజంగానే లోపల అత్యంత భారీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని మీరు సిరీస్లో కలిపితే ఆ నిరోధం వల్ల సర్క్యూట్లో కరెంటు ప్రవాహం దాదాపుగా ఆగిపోతుంది. మనం దేన్నైతే కొలవాలనుకుంటున్నామో దాన్నే అది అడ్డుకుంటుంది. ఓహో, అందుకే డిస్టర్బ్ చేయకుండా సమాంతరంగా ఉంచుతారన్నమాట. ఇక్కడ కనెక్షన్ టెర్మినల్స్ గురించి కూడా ఏదో రూల్ ఉన్నట్టుంది కదా? అవును. పాజిటివ్ టెర్మినల్ను ఎల్లప్పుడూ హయ్యర్ పొటెన్షియల్ ఉన్న వైపుకి కలపాలి, అలాగే నెగటివ్ టెర్మినల్ను లోయర్ పొటెన్షియల్ ఉన్న వైపుకి కనెక్ట్ చేయాలి. లేకపోతే కొలతలు తప్పుగా వస్తాయన్నమాట. సరే, ఇదంతా థియరీ పరంగా బానేనే ఉంది. కానీ రోజువారీ జీవితంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మనకు డాక్యుమెంట్లో కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలిచ్చారు కదా? అవును. మనం వాడే 1.5 వోల్ట్ బ్యాటరీలు, మన ఇళ్లకు వచ్చే 220 వోల్ట్స్ ఏసీ విద్యుత్ సరఫరా గురించి చెప్పారు. ఈ రెండింటి మధ్య తేడా కేవలం ఆ ప్రెషర్లోనే ఉంది. అంటే 1.5 వోల్ట్ బ్యాటరీ చాలా తక్కువ పనిచేస్తుంది కాబట్టి మనకు పెద్దగా షాక్ కొట్టదు. కానీ 220 వోల్ట్స్ అలా కాదు కూడా. కాదు. ఆ స్థాయిలో శక్తి ఉన్నప్పుడు కరెంట్ నిరోధాన్ని సులభంగా ఛేదించుకునే ప్రవహిస్తుంది కాబట్టే అది ప్రమాదకరం. సోర్స్లో ఉన్న ఆ ప్రయోగశాల ఫోటో చూస్తే ఇది ఇంకా కళ్లక్ కట్టినట్లు కనిపిస్తుంది. ఒక పవర్ సప్లై పరికరం, దానికి కనెక్ట్ చేసిన బల్బ్ మరియు రెసిస్టర్. పవర్ సప్లైలో వోల్టేజ్ పెంచుతుంటే ఆ బల్బ్ వెలుగు క్రమంగా పెరుగుతుంది కదా? అవును, అద్భుతమైన ఉదాహరణ. ఇది థియరీ ఎలా నిజజీవిత అప్లికేషన్గా మారుతుందో చూపిస్తుంది. ఇక్కడే మనం తెలుసుకోవలసిన అసలు విషయం దాగి ఉంది. మీ జేబులో ఉన్న ఫోన్ నుండి పెద్ద ఫ్యాక్టరీల వరకు ఏది పనిచెయ్యాలన్నా ఈ సంభావ్య వ్యత్యాసం ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే ఈ వ్యత్యాసం లేకపోతే ప్రవాహం అస్సలు సాధ్యపడదన్నమాట. ఖచ్చితంగా. ఇన్ని రోజులు మనం సింపుల్గా వాడుతున్న వోల్టేజ్ అనే పదంలో ఇంత బరువైన సైన్స్ ఉందన్నమాట. ఒక్కసారి మనం ఈరోజు ఏమేం మాట్లాడుకున్నామో గుర్తు చేసుకుందాం. వోల్టేజ్ అంటే ఏంటో, దాన్ని V=W/Q సూత్రంతో ఎలా కొలుస్తారో చూశాం. ఆ తర్వాత ఓం నియమం గురించి, వోల్ట్మీటర్ కనెక్షన్ నియమాల గురించి కూడా విశ్లేషించాం. అవును, అలాగే
1.5 వోల్ట్ బ్యాటరీకి ఇంటికొచ్చే 220 వోల్ట్స్కి ఉన్న తేడా కూడా. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇవన్నీ ప్రాథమిక అంశాలే అయినా చాలా ముఖ్యం. అయితే ఈ చర్చ ముగించే ముందు నేనొక ఆలోచనను అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. మనమిందాకట్నుండి కరెంటు ప్రవహించాలంటే ఖచ్చితంగా సంభావ్య వ్యత్యాసం ఉండాలి అంటున్నాం కదా. అవును, ఒకచోట ఎక్కువ, మరోచోట తక్కువ ఉండాలి. ఒకవేళ రెండు వేర్వేరు బిందువులు రెండూ కూడా అత్యంత భారీ స్థాయిలో, ఉదాహరణకు 1,000,000 వోల్ట్ల విద్యుచ్ఛక్తిని కలిగి ఉండి ఆ రెండింటి మధ్య వ్యత్యాసం 0 అయితే ఏమవుతుంది? అంత శక్తి ఉన్న కరెంటు స్తంభించిపోతుందా? అంటే ఒకవైపు 1,000,000 వోల్ట్స్, మరోవైపు 1,000,000 వోల్ట్స్. రెండు వైపులా అపారమైన శక్తి ఉంది, కాని తేడా లేదు. కరెక్ట్. అపారమైన శక్తి ఉన్నా ఆ రెండింటి మధ్య ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా ప్రవహించదు. కరెంట్ ఆగిపోతుంది. వోల్టేజ్ అంటే కేవలం శక్తి కాదు, వాటి మధ్య ఉన్న తేడా మాత్రమే. అందుకే హై టెన్షన్ తీగల మీద పక్షులు కూర్చున్నా వాటికి షాక్ కొట్టదు. ఓహో, ఏమిటంటే వాటి రెండు కాళ్ళు ఒకే వోల్టేజున్న వైర్ మీద ఉంటాయి కాబట్టి వాటి శరీరంలో కరెంటు ప్రవహించడానికి ఏ వ్యత్యాసం ఉండదనమాట. భలే చెప్పారు. ఎంత శక్తి ఉన్నా తేడా లేకపోతే ప్రవాహం లేదు. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఆలోచిస్తూనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. తప్పకుండా ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.